కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంటలో రైతులకు సాగునీటి కష్టాలు ఎదురయ్యాయి. సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయిన పంట పొలాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పరిశీలించారు. చంద్రబాబుకు రైతులంటే చిన్న చూపని విమర్శించారు. రైతుల్ని నట్టేట ముంచడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆరోపించారు విరూపాక్షి. ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడు రైతుల గురించి ఆలోచన లేదు ఆయనకి. అసలు రైతులు అనే వాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు. రైతాంగం అంటే ఆయనకి మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎంతకి ఏమి మళ్ళీ ఆయన అన్నం ఏమి తింటున్నారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు రైతులు పండించితేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్న తినేది నోట్లోకి ముద్దుపోయేది. ఆ రైతులనే నట్టేటి ముంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా 4,000-5,000 ఎకరాలు ఈరోజు మా ఆలేరు మండలం అయితేనేమి మన చిప్గిరి మండలం అయితేనేమి దాదాపుగా 2 మండలాల్లోన చాలామంది. ఎందుకంటే గత పోయిన ప్రభుత్వము దాదాపు ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి. అట్లా వస్తాయనే ఈరోజు అందరు రైతులు ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు. ఈ పార్టీలకు సంబంధం లేదు. రైతులంటే రైతాంగం అంటే అందరూ వైసీపీ ఉంటారు, టీడీపీ ఉంటారు, జనసేన అందరూ ఉంటారు. రైతుల్ని ఈరోజు అంత నట్టేట ముంచి ఈరోజు అన్యాయంగా ఈరోజు అప్పుల పాలైపోయే విధంగా ఈరోజు రైతుల్ని ముంచినాడు ఈ చంద్రబాబు నాయుడు.